సిటీ స్పాట్స్ సెల్ఫీ షాట్స్. సెల్ఫీ స్పాట్స్ గా మారిన పాత బస్తీ అందాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ వ్యాఖ్యలపై కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి. స్టీల్ ప్లాంట్ కార్మికులు చేస్తున్న పోరాటాలు దొంగ ఉద్యమాలని బొలిశెట్టి వ్యాఖ్యానించడం తీవ్ర వివాదాస్పదమైంది. దుకాణాల మాదిరిగా టెంట్లు వేసుకుని కూర్చున్న వారు పవన్ కళ్యాణ్ ఎందుకు కలవలేదని వారిని చాచిపెట్టి కొట్టాలన్న బొలిశెట్టి వ్యాఖ్యలపై కార్మికులు ఉద్యోగులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అలాగే స్టీల్ ప్లాంట్పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో పోరాట కమిటీ విస్మయానికి గురైంది. ఎన్నికల ముందు స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ అని మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు సెంటిమెంట్ అన్ని సందర్భాల్లో కుదరదంటున్న వ్యాఖ్యలపై కార్మికులు మండిపడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, ఓవైపు నిన్నగాక మొన్న బొలిశెట్టి వ్యాఖ్యలు చూశాం, పవన్ కళ్యాణ్ను కలవకపోవడం పట్ల చాచి కొట్టాలి అంటూ కూడా కార్మిక సంఘాలనేమో మాట్లాడడం జరిగింది. అండ్ చంద్రబాబు నిన్న చూసినట్లయితే సెంటిమెంట్ అంటే కుదరదు, స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రైవేటీకరణకు మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లుగా ఆయన మాటల్లో మనకు తేటతెల్లమవుతోంది. దీనిపై కార్మిక సంఘాల నాయకులు ఏం చెప్తున్నారు? చంద్రబాబు వ్యాఖ్యలపై కార్మిక సంఘాల నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతూ ఉంది. స్టీల్ ప్లాంట్కు, ప్రైవేట్ స్టీల్ ప్లాంట్కు లాభాలు వస్తున్నాయి, ప్రభుత్వ రంగంలో నడుస్తున్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్కు ఎందుకు నష్టాలు వస్తున్నాయని ప్రశ్నించడంపై కార్మిక సంఘాల నేతలంతా కూడా మండిపడుతున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కువ రోజుల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబుకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎందుకు నష్టాల్లో ఉందో కనీసం అవగాహన లేదా, కేవలం ముడి సరుకు సప్లై చేయకపోవడం, అలాగే సొంత గనులు కేటాయించకపోవడం కారణంగానే స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందని ఆ మాత్రం చంద్రబాబు అర్థం చేసుకోలేరని కార్మిక సంఘాల నేతలంతా కూడా ప్రశ్నిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు ఇంకో మాట మాట్లాడారు, అన్ని సందర్భాల్లో సెంటిమెంట్ పనిచేయదన్నారు. దీనిపై కార్మిక సంఘాల నేతలు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. సార్, అన్ని సందర్భాల్లో సెంటిమెంట్ పనిచేయదు, అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎందుకు నష్టాల్లో ఉందో కార్మికులు ఆలోచించుకోవాలని చెప్పి మీకోసం మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారికి అన్ని విషయాలు తెలుసు, కానీ ఆయన ఇప్పటికే ఏదైతే బీజేపీతో సంబంధాలు పెట్టుకొని కొల్యూషన్ గవర్నమెంట్ని ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళు చెప్పినట్టల్లా వినే పరిస్థితికి తీసుకురావడం అనేది జరిగింది. దానిలో భాగంగానే ఈ 3 రోజుల నుండి జరుగుతున్న పరిణామాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. బొలిశెట్టి సత్యనారాయణ మాట్లాడినా, అలాగే ఎంపీ భరత్ గారు మాట్లాడినా, అలాగే నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన ఆ మాటలన్నీ కలిపితే చూస్తూ ఉంటే మాకు ఒక సమస్య ఒకటి కనబడుతూ ఉంది. ఇది అన్ని సమయాల్లో సెంటిమెంట్ పనిచేయదనేది చాలా శుద్ధ అబద్ధం. అన్ని సమయాల్లో సెంటిమెంట్ పనిచేసింది కాబట్టి ఈ రోజు వరకు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిలబడ్డది. ఎందువల్లంటే దీన్ని మొదటి నుండి కూడా ప్రభుత్వాలు చంపేయాలని చెప్పి చూడడం అనేది జరిగింది. మొదట్లో ఈ ప్లాంట్ను ఉంచాలా, మూసేయాలని, డిస్మాంటిల్ చేయాలని ఒక నిర్ణయం జరిగింది 87లో. దానికి వ్యతిరేకంగా పోరాటం నిలబెట్టుకున్నాం. అలాగే 2000 సంవత్సరంలో 98 నుండి 2000 సంవత్సరం వరకు BFR తీసుకెళ్ళినప్పుడు మేము పోరాడి ప్లాంట్ని నిలబెట్టుకున్నాం. తర్వాత లాభాలు వచ్చిన తర్వాత మేము ప్లాంట్ని రక్షించుకోవడమే కాకుండా ఎక్స్పాన్షన్ చేసుకోవడం అనేది జరిగింది. ఆ ఎక్స్పాన్షన్లో ప్రభుత్వం ఒక సింగిల్ పైసా కూడా ఇవ్వాల. ఒక సింగిల్ ఎంపీ ఒక విశాఖపట్నం స్టీల్ ప్లాంటు తన యొక్క సొంత వనరులతో 4.3 మిలియన్ టన్నులు ఎక్స్పాన్షన్ చేసింది. మొదటి ఇచ్చింది అయితే 3 మిలియన్ టన్నులు అయితే 4.3 మిలియన్ టన్నులు ఎక్స్పాన్షన్ చేసింది. కానీ ఇంత చేసినా సరే గవర్నమెంట్ ఒక పైసా ఇవ్వలేదు. 1 మిలియన్ టన్ను స్టీల్ ప్లాంట్ కట్టాలంటే 8,000 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. ఇదేదో నేను చెప్పిన లెక్క కాదండి. నగర్నా స్టీల్ ప్లాంట్ కడతా ఉన్నారు. 3 మిలియన్ టన్నుల ప్లాంట్కి ఇప్పటికే 24,000 కోట్లు అయిపోయింది. ఇంకా పూర్తి కాలేదు, ఇంకా కమిషనింగ్ కూడా కాని పరిస్థితి అనేది ఉంది. చంద్రబాబు ఏమంటారంటే ప్రైవేట్ స్టీల్ ప్లాంట్కు లాభాలు వస్తున్నాయి కదా, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఎందుకు నష్టాలు వస్తున్నాయి, కార్మికులు ఆలోచించుకోవాలని మీకు ఒక సలహా ఇస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి తెలియదండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పెట్టిన దగ్గర నుండి కూడా ఐరన్ ఓర్ మైన్స్లు అనేది ఇవ్వలేదు. ఐరన్ ఓర్ మైన్స్ ఇవ్వకపోవడం వల్ల ప్రైవేట్ స్టీల్ ప్లాంట్స్ అన్నిటికీ ఐరన్ ఓర్ మైన్స్ ఉన్నాయి, సెయిల్ ప్లాంట్స్ అన్నిటికీ కూడా ఐరన్ ఓర్ మైన్స్ ఉన్నాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏం పాపం చేసిందని అడుగుతూ ఉన్నాను. అదే మాకు ఐరన్ ఓర్ మైన్ ఉంటే ఒక టన్ను ఐరన్ ఓర్ తీయడానికి మాకు 1000 రూపాయలు ఖర్చు అవుద్ది. ఈరోజు మేము కొనుక్కుంటుంది ఎంత? 4,000 నుండి 5,000 రూపాయలకి ఒక టన్ను మేము కడుతున్నాం. అంటే మిగతా వాళ్ళతో నేను కంపీట్ ఎలా చేస్తాం? అంటే 4,000 రూపాయలు ఒక టన్ను ఐరన్ ఓర్ కొని స్టీల్ ప్రొడ్యూస్ చేసి మేము మార్కెట్లో నిలబడగలం. అయినా సరే ఇక్కడ ఉన్నటువంటి అత్యాధునికమైనటువంటి మిషనరీ కానీ, అత్యాధునికమైనటువంటి టెక్నోక్రాట్స్ కానీ, అత్యాధునికమైనటువంటి కార్మికులు కానీ ఉండడం బట్టే ఇది సాధ్యమైంది.
అయినా సరే ఆయనకు అర్థం కాకుండా ఐరన్ ఓర్ మైన్ లేకుండా దీన్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం కరెక్టా అని నేను అడుగుతున్నాను. అంతేకాదు ఈరోజు కూడా మీ స్టీల్ ప్లాంట్ 7 మిలియన్ టన్నులు ప్రొడ్యూస్ చేస్తే నష్టాలనే సమస్య లేదు. కాబట్టి ఈరోజు వీళ్ళు కానీ స్టీల్ ప్లాంట్ 7 మిలియన్ టన్నులు ప్రొడ్యూస్ చేసేస్తే మేము ప్రైవేటైజ్ చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి ఏదైతే కేంద్ర ప్రభుత్వం యొక్క అనుసరణలో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు మాకు ఐరన్ ఓర్ ఇవ్వకుండా అలాగే కోల్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇదేంటంటే తప్పుకోవడానికి ఏర్పాట్లు తప్పిస్తే ఈయన ప్లాంట్ని రక్షించేదానికి మాట్లాడే మాటలు కాదు. అంతేకాదు ఇది చారిటీ అని అడుగుతున్నాడు. చారిటీ కాదు, మేము చెప్తా ఉన్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద మీరు పెట్టిన పెట్టుబడి 5,000 కోట్లు మాత్రమే. మేము ఇచ్చిన గవర్నమెంట్కి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇచ్చినటువంటి డివిడెంట్లు కానీ ట్యాక్సులు కానీ 54,000 కోట్ల రూపాయలు. అంతేకాదు దాదాపు 30,000 కోట్ల రూపాయలతో ఎక్స్పాండ్ చేసుకున్నాం. ఇదంతా ఎవరు చేశారని చెప్పి నేను అడుగుతాను. కాబట్టి నువ్వు చారిటీగా మాట్లాడుకో. నీకు నిజమైనటువంటి రాష్ట్ర భక్తి రాష్ట్ర కార్మికుల యొక్క ఇదే ఉందంటే ఈ ప్లాంట్ని రక్షించడానికి ప్రయత్నం చేయి. అప్పుడు నిన్ను నమ్ముతాను తప్పిస్తే ఇటువంటి మాటలతో నేను నమ్మే పరిస్థితి లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది మొత్తం మీద చంద్రబాబుకి చిత్తశుద్ధి ఉంటే ప్లాంట్ను కాపాడడానికి పనిచేయాలి తప్ప ఇలాంటి మాటలు మాట్లాడితే ఎట్టి పరిస్థితుల్లో నమ్మేది లేదని కార్మిక సంఘాల నేతలు తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ఓవర్ టు స్టూడియో సిద్ధు. ఓకే నీల్.